లోని ఈపురుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని బోయినవారిపాలెం గ్రామంలో గృహహింస ఘటన చోటు చేసుకుంది. బోయిన చంద్రశేఖరరావు భార్య అదనపు కట్నం కోసం వేధింపులకు తట్టుకోలేక ఇంటి ముందు నిరసన చేపట్టింది. ఆమె తల్లిదండ్రులు కూడా అండగా నిలిచారు. బాధితురాలికి న్యాయం చేయాలని ఆమె తల్లిదండ్రులు బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయంలో డిమాండ్ చేశారు. గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మద్దతు ప్రకటించారు. స్థానిక అధికారులు వెంటనే స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. పొలం కట్నం తీసుకొని రామని అన్నారు. పొలం పెట్టుకున్నాక ఇంటికి తీసుకెళ్ళను అని అంటున్నారు. ఎస్పీ ఆఫీస్లో చేస్తున్నాడు. నన్ను తీసుకెళ్ళంటే ఎస్పీ సార్ దగ్గర తెలుసుకుంటాను అది ఇది అని అంటున్నారు. పేరు మీ ఆయన పేరు? బోయిన చంద్రశేఖర్, బోయిన వర్పాలెం ఎస్పీ ఆఫీస్లో హోమ్ గార్డ్ చేస్తున్నాడు. అదనపు కట్టుందమ్మని చెప్పి ఎందుకు అంటున్నాడు? వాళ్ళకి పక్కన ఇంకా ఎక్కువ ఇస్తున్నారండి. 7 ఎకరాలు ఇచ్చిస్తానన్నారండి. ఆల్రెడీ పెళ్ళయింది కదా. నేను తెచ్చింది వాళ్ళకి సరిపోలేదంట, నేను నచ్చలేదంట వాళ్ళు. మాది బొచ్చలవారిపాలెం, నాగపాలెం మండలం. నా పేరు సప్పిడి అంగట్రావు. అయితే మా అమ్మాయిని 2023లో ఇక్కడ బోయిన చంద్రశేఖర్ ఉమాదేవి అనే బోయిన చంద్రశేఖర్కి ఇచ్చి మ్యారేజ్ చేశాం. అయితే పెళ్లి చేసి పంపించిన తర్వాత కట్నం ముందుగానే ఇచ్చేసాం. 1,00,000 డబ్బులు, 18 చివర్ల బంగారం, 3 ఎకరాల పొలం ఇచ్చేసాం. పొలం మాలో అయితే సంవత్సరం తర్వాత రాస్తారు. పొలం రాత్రం 10 రోజులు లేట్ అయిందని చెప్పి మాకు వద్దు అని అంటుంది. మీ అమ్మాయి మాకు వద్దు, వస్తే పెట్రోల్ పోసి తగల పెడతామని అంటుంది. మేము ఎక్కడికి వస్తే మేము తీసుకెళ్ళమని అడుగుతుంటే మేము తీసుకెళ్ళాం. మా ఊర్లో ఇంకా అదనపు కట్నం ఇస్తానంటున్నారు. మీరు ఇచ్చింది 3 ఎకరాలేను, మా ఊర్లో 5 ఎకరాలు ఇస్తానంటున్నారు, మా బంధువులు పిల్లలు ఇస్తానంటున్నారు అని చెప్పి రకరకాలుగా చెబుతా దాటేస్తుంది. నా పేరు సుగుణ.